చేపలు చాలామంది నాన్ వెజిటేరియన్స్ ఇంక్లూడ్ చేసుకుంటూనే ఉంటారు, కానీ చాలా తక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటారు. అంటే లైక్ మంత్లీ వన్స్ కానీ అలా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు. సో యాజ్ పర్ అమెరికన్ అసోసియేషన్ ఏం చెప్తుంది అంటే, సో ఫిష్ అనేది వీక్లీ ట్వైస్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల హెల్తీ డైట్ అని చెప్పొచ్చు. సో కంపల్సరీగా ఫిష్ అనేది వీక్లీ ట్వైస్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చండి. సో ఫిష్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అని చూసుకుంటే మనకి వైటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ అందులో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, రిచ్ ఇన్ ప్రోటీన్ అని చెప్పచ్చు, రిచ్ ఇన్ కాల్షియం అని చెప్పచ్చు, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, ఇవన్నీ కూడా అయోడిన్, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఫిషెస్ తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అని చూసుకుంటే మెమరీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది, హెల్దీ హార్ట్ ఉంటుందని చెప్పచ్చు, హెచ్డిఎల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు, ఎల్డిఎల్స్ అనేవి తక్కువ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకా చూసుకుంటే మనకి లంగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి. సో ఫిష్ కంపల్సరీ వీక్లీ ట్వైస్ అయినా ఇంక్లూడ్ చేసుకోండి. ఈ ఫిష్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ చేసేసి మనకి హెల్దీ హార్ట్ ఉంటుందని చెప్పొచ్చు. ఎలాంటి ఫిష్ తీసుకోవాలి అని చూసుకుంటే మనకి సాల్మన్ ఫిష్, ట్యూనా ఫిష్, సార్డెన్ ఫిష్, ఇవన్నీ ఫిష్లలో కూడా మనకి ఈ ప్రోటీన్ కానివ్వండి, కాల్షియం కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో చెప్పినట్టుగా ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ తీసుకున్నారంటే బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్, నర్వస్ సిస్టమ్, హెల్దీ హార్ట్ మదర్కి అండ్ బేబీకి కూడా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం అయితే కంపల్సరీగా మనం ఫిష్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. లైక్ వెజిటేరియన్స్ అయితే ఫ్లాక్స్ సీడ్స్ ఆయిల్ కానివ్వండి, వాల్నట్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ మనకి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మనకి ఈపీఏ కానీ డిహెచ్ఏ కానీ ఎక్కువగా ఉంటుంది. సో మన హెల్దీ హార్ట్ కోసం స్పెషల్లీ యూస్ఫుల్ అవుతుంది.